హాయ్ బ్రో. హాయ్. మీరు రాజువే కదా? అవును. నా పేరు రాము. నేను మీకోసం వచ్చాను. నా కోసమా? మీ ఫ్రెండ్ ప్రసాద్ ఉన్నాడు కదా, అతని ఫ్రెండ్ నేను. మీతో చిన్న పని నుండి వచ్చాను. నాతో పని? ఓకే, కూర్చోండి, మాట్లాడదాం. నేను ఒక డైరెక్టర్ అన్నమాట. నేను షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటా. సో ఇప్పుడు నేను ఒక లవ్ స్టోరీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను చాలా ట్రావెల్ చేశాను. ఇప్పటికీ ఒక 50కి పైగా స్టోరీస్ వినుంటా, కానీ అందులో ఏ ఒక్కటి నాకు టచ్ కాలేదు. ఫ్రెండ్స్ త్రూ మీ ఫ్రెండ్ ప్రసాద్ పరిచయం అయినప్పుడు మీ లవ్ స్టోరీ గురించి చెప్పాడు. మిమ్మల్ని కలిస్తే నాకు ఏదైనా యూజ్ అవుతుందని. బ్రో నా స్టోరీ నేనేలా? ప్లీజ్ బ్రో, నేను మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను. ప్లీజ్. అంటే నా స్టోరీ నన్నే చెప్పమంటే? అంటే మీకు సినిమాలు అంటే ఇష్టం అంట కదా, ప్రసాద్ చెప్పాడు. మా సినిమా వల్ల కష్టాలు కొంచెం అర్థం చేసుకొని ప్లీజ్ స్టోరీ చెప్పండి. సరే బ్రో. ఒక్క నిమిషం బ్రో. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో స్టోరీలో నేను మిమ్మల్ని ఊహించుకోగలను. బట్ మీ లవర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా బ్రో. ఏదైనా ఫోటో ఉంటే చూపిస్తారా? స్టోరీలో ఊహించుకోవడానికి ఉపయోగపడుతుంది. సరే బ్రో. తన పేరు భార్గవి రోజా. అరే సుధా వెళ్ళిపోతాను తెలుసా? తెలుసురా. తెలిసి కూడా ఇక్కడే చేస్తాను రా. తను లేకుండా నువ్వు ఉండగలవా? అరే తను వెళ్ళిపోతున్నట్లేదురా, నా ప్రాణం పోతున్నట్టుందిరా. అరే నువ్వు ఇక్కడ ప్రాణం పోతున్నట్టు బాధపడుతున్నావు. నువ్వు పడుతున్న బాధ మాకు తెలవాలి కదరా. ఏమంటే బాధ కాదురా, అదో ఆనందం. నీకు ఇది అర్థమైతే నీ కళ్ళల్లో నీళ్ళు ఉండవు, నువ్వు ఇక్కడ కూర్చుండవు. మనల్ని బాగా ప్రేమించిన వాళ్ళు మనం తప్పు చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారా. అది కోపం కాదురా, మనం అంటే ప్రేమ. తను లేకపోతే నువ్వేంటో చెప్పు. అదే ప్రేమ నీకు తనపైన ఉంటే వెళ్ళి చెప్పు. తను ఇన్నాళ్ళు నువ్వు చేసిన తప్పుల్ని చూసి ఇప్పుడు నీ ప్రేమను చూపించు. పద వెళ్దాం.
రాజు కదా? అవును, మీరు ఫోన్ చేసింది మీరే కదా? అవునండి. ఇదిగోండి మీ పర్స్. థ్యాంక్ యూ. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. పర్సును తెచ్చిచ్చారంటే మీరంటే ఏంటో అర్థమవుతుంది. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్ లవ్ స్టోరీ సెట్ అయిందా? మీకెలా తెలుసు? అంటే నిన్న మీరు మాట్లాడుకుంటున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఓ అవునా? అవును. అవును, అడగడం మర్చిపోయాను. ఇంతకు మీ పేరేంటి? నా పేరు భార్గవి రోజా. గాడ్, నా పేరులో సగం ఉంది. వాట్? మీ పేరులోనే నా పేరు ఉంది. అవునా? అదేనండి, నా ఆధార్ కార్డ్ చూసే అన్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఓకే, నేను వెళ్తాను మరి. నాకు టైం అవుతుంది. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? అనుకోకుండా కలిసాం, మళ్ళీ అనుకోకుండానే కలుద్దాం. సరే, నేను డ్రాప్ చేయాలా? వద్దులేండి, నేను వెళ్తాను. బాయ్. సరే, బాయ్. చేసావా నేను ఇక్కడికి వస్తా అని? నిన్న రాలేదా? మీరు వచ్చారా? ఏ దొంగ, వచ్చావు కదా? So, I think I love you. చాలా బాగుంది, కానీ ఒక్కసారి చూస్తేనే ప్రేమ పుడుతుందా? అసలు ఇది నిజమైన ప్రేమేనా? నీకెవరు చెప్పారు నేను ఫస్ట్ టైం చూడమని? నేను ఎప్పుడో చూసా. ఏంటి, నన్ను చూసావా? అవును, ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా తన లైఫ్ పార్ట్నర్ గురించి కలలు కంటారు. ఆ కలలో ఉన్న రూపానికి ప్రతిరూపం కనిపించిన మరుక్షణమే ప్రేమ మొదలవుతుంది. అయినా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మన ఇమాజినేషన్లో ఉన్న ప్రేమని ఇప్పుడే స్టార్ట్ చేయడం. అయినా తొలి చూపులోనే ప్రేమ అంటే ఏం లేదండి. మనం ముందుగానే ఊహించుకున్న లవ్ని నిజ జీవితంలో స్టార్ట్ చేయడమే ప్రేమ అంటే. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి?
ఈ రోజుతో పాటు నన్ను నా ప్రేమను కూడా యాక్సెప్ట్ చేయండి. మీకు తెలియదండి నా సిచ్యువేషన్. ఈ రోజుల్లో కూడా నాకు మొబైల్ లేదంటే నమ్ముతారా? అంత స్ట్రిక్ట్గా పెంచారు నా పేరెంట్స్ నన్ను. ఇప్పుడు నేను మీకు ఎస్ చెప్పాననుకోండి, మీకు నాతో మాట్లాడాలనిపిస్తుంది, నాతో బయటికి వెళ్ళాలనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? నాకు ఒక ఫోన్ కొనిస్తారు. అది నేను ఇంట్లో దొంగతనంగా వాడాల్సి వస్తుంది. అప్పుడు దొరికిపోతే మీకు ప్రాబ్లం, నాకు ప్రాబ్లం. అంటే నీ విషయంలో నేను బాధపడతాననే కదా. సరే, ఒక పని చేద్దాం. రోజు మార్నింగ్ ఇక్కడే కలుద్దాం, ఇక్కడే మాట్లాడుకుందాం. అంతే కదా? అంతే అంతే. తర్వాత బయటికి వెళ్దాం, ఫోన్లు మాట్లాడుకుందాం, ఇలాంటివి ఏమి ఉండవు కదా? అలాంటివి ఏముండవు. ఓకే, అయితే సరే. ఏంటి అంటే డౌట్ఫుల్గా చెప్తావు? మంచిగా చెప్పచ్చు కదా. వల్ల కాదు. నేను వెళ్తాను. లైఫ్లో మర్చిపోలేని ఒక మెమొరబుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. భార్గవి, ఇటు చూడు. అబ్బా, కలిసిన ప్రతిసారి ఫోటో తీయాలా? నీకేంటి, నువ్వు వచ్చి కలిసి వెళ్ళిపోతావు. నన్ను చూడకుండా నువ్వు ఉంటావు, కానీ నిన్ను చూడకుండా నేను ఉండలేను. నువ్వు కలవని రోజు నీ ఫోటో చూస్తూ ఉంటా రోజు. సరే కానీ మూవీకి వెళ్దామా? ఇదిగో, నీకు ముందే చెప్పాను ఇలాంటివన్నీ కుదరవని. నువ్వు ఇవన్నీ ప్లాన్ చేయకు. ఓకే ఓకే. అయినా నీకు సినిమాలంటే ఎందుకంత పిచ్చి? ఎప్పుడు చూడు ఏదో ఒక సినిమాకి వెళ్దామంటావు. మూసుకొని డ్యూటీకి వెళ్ళు. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తా. ఓకే, బాయ్. బాయ్. హలో, నేను. ఏయ్, ఈ నెంబరే వాళ్ళే. అబ్బా, ఫ్రెండ్ది. ఇప్పుడు అదంతా అవసరమా? సరే కానీ ఏంటి చెప్పు. ఏ థియేటర్? నేను ఇక్కడే పార్కులో ఉన్నా, నువ్వు త్వరగా వచ్చేయి, నేను తీసుకెళ్తా. సరే, వస్తున్నా. ఓకే, తొందరగా. బాయ్. నీకు విషయం చెప్పనా? నేను నా లైఫ్లో నాలా ఉంది అంటే కేవలం నీ దగ్గరే. తర్వాత నుంచి రాజు భార్గవి ప్రేమలు. రాజు చిన్న చిన్న తప్పులు చేసినా మందలిస్తూ, రాజుకు ప్రతి విషయంలో తోడు నీడగా ఉంటూ, ప్రతిసారి రాజును మోటివేషన్ చేస్తూ,
రాజుకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. అంత హ్యాపీగా ఉంది అనే సమయానికి హాయ్. ఏంటి ఇంత లేట్? చిన్న పని ఉండే. ఇలా ఒక్కరోజు లేట్ వచ్చినాక ఇంత కోపమా? అదేం కాదు. మరేంటి? నేను ఎంఎస్ చేయడానికి అప్లై చేసుకున్నాను కదా, ఆస్ట్రేలియాలో సీట్ వచ్చింది నాకు. వావ్, కంగ్రాట్స్. నాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఏంది నీకైనా పిచ్చా? ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డా దీనికోసమే కదా, ఎందుకెళ్ళని అంటున్నావు? అప్పుడు వెళ్ళాలనుకున్నా, కానీ నిన్ను వదిలేసి 2 సంవత్సరాలు వెళ్ళాలంటే నా వల్ల కాదు. చూడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. నువ్వు వెళ్ళు, నీ కళ నెరవేర్చుకో. నీకోసం 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూనే ఉంటావు. నువ్వు వెళ్ళి నీ కళ నెరవేర్చుకో. 2 సంవత్సరాల తర్వాత ప్రతిరోజు ఇక్కడనే వచ్చి నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. నా కోసం నువ్వేం బాధపడకు. సరే రాజు, నేను నీకు ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాను, కరెక్ట్గా 2 సంవత్సరాల తర్వాత ఇదే రోజు, ఇదే టైంకి, ఇదే ప్లేస్లో నేను నిన్ను కలుస్తాను. నువ్వు నా కోసం వెయిట్ చేస్తావా? నేను కూడా నీకు ప్రామిస్ చెప్తున్నా, 2 సంవత్సరాల తర్వాత నీకోసం ప్రతిరోజు ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటా. నేను వెళ్ళొస్తాను. బ్రో, తను ఎంఎస్ చేయడానికి వెళ్ళిన తర్వాత మీకేమైనా కాంటాక్ట్లోకి వచ్చిందా బ్రో? అంటే తను వెళ్ళిన కొన్ని రోజులకు తన దగ్గర నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఆ తర్వాత చిన్నగా వీడియో కాల్స్, మెసేజెస్. అంటే తను దూరంగా వెళ్ళాక మీకు చాలా దగ్గరైందన్నమాట. అవును బ్రో, చాలా దగ్గర అయ్యాం. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ ఒక 1.5 year తర్వాత తన దగ్గర నుంచి మెసేజ్ కానీ కాల్స్ కానీ రావడం ఆగిపోయాయి. అవునా? అవును. ఆ తర్వాత చాలా ట్రై చేశా తనని కాంటాక్ట్ కావడానికి, కానీ ఏది వర్కౌట్ కాలేదు. కాల్స్ కానీ మెసేజ్ కానీ ఏది అవ్వలేదు. ఆ తర్వాత ఏముంది, తను వస్తుందని ఇక్కడే రోజు కూర్చొని వెయిట్ చేస్తున్నా. అవునా? ఎన్ని రోజుల నుంచి బ్రో? 1 సంవత్సరం అవుతుంది. బ్రో, నీకేమన్నా పిచ్చా? ఈ రోజుల్లో ఒక 1 month కనబడకపోతేనే వేరే వాళ్ళని వెతుక్కుంటున్నారు. అలాంటిది ఒక అమ్మాయి కోసం సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నావా? నేను ప్రేమించిన అమ్మాయి, తను నాకు మాట ఇచ్చింది.
సరే, నేను ఈ వీక్లో మంచిర్యాల వస్తా. వచ్చినాక సెటిల్మెంట్ చేసేద్దాం. ఓకే. ఏమైంది డల్గున్నా? ఏం లేదండి, ఏం పర్లేదు, చెప్పు. నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. ఏంటిది? నేను రాజు అనే అబ్బాయిని ప్రేమించాను. నువ్వు ఒక అబ్బాయిని అంతగా ప్రేమించి మరి నన్ను ఎలా పెళ్లి చేసుకున్నావు? కొన్నింటికి రీజన్స్ చెప్పలేమండి. అప్పుడు నా పొజిషన్ అలా ఉంది, నేనేం చేయలేకపోయాను. సరే, ఇప్పుడు నీకేం కావాలా భార్గవి? ఏం లేదండి, ఎలాగో మీరు వచ్చే వారం మంచిర్యాల వెళ్తున్నా అన్నారు కదా, అక్కడ రాజు నా కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు. మీరు అతన్ని కలుస్తారా? కలిసి నేను ఇంకా రాలేనని చెప్పండి. అతని లైఫ్ అతన్ని లీడ్ చేసుకోమని చెప్పండి. అయినా ఈ మెసేజ్ నువ్వే చెప్పొచ్చు కదా, నాతో ఎందుకు చెప్పించడం? అలా కాదండి, మీ భార్య తన జీవితంలో జరిగిన ఇంత పెద్ద విషయాన్ని మీతో చెప్పి మీతోనూ క్లోజ్ చేపిస్తుందంటే మీరంటే తనకి ఎంత నమ్మకం ఉంటుంది. అందుకే ఈ విషయాన్ని మీతోనే క్లోజ్ చేపించాలనుకుంటున్నాను. సరే, ఓకే, చెప్తా. కానీ నాకు డౌటు. ఒక 10 రోజులు కనిపించకపోతేనే వేరే వాళ్ళని వెతుక్కునే ఈ రోజుల్లో తను నీకోసం ఇంకా వెయిట్ చేస్తున్నాడంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అలా కాదండి, అతను నేను ప్రేమించిన రాజు. అతని గురించి నాకు బాగా తెలుసండి. తను ఇంకా నా కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. చూడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. నువ్వు వెళ్ళు, నీ కళ నెరవేర్చుకో. నీకోసం 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తూనే ఉంటా. ఈ ఒక్కసారి నా కోసం వెళ్ళిరండి. అది బ్రో నా స్టోరీ. చాలా బాగుంది బ్రో, చాలా బాధగా కూడా ఉంది బ్రో. తను మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం బ్రో. హలో. హలో, ఏమండి? రాజుని కలిసారా? బాగున్నాడా? తను ఇంకా అలానే ఉన్నాడా? నా కోసం వెయిట్ చేస్తున్నాడా? నువ్వు చెప్పిన రాజు అనే అబ్బాయి 6 నెలల క్రితం వరకు ఇక్కడికి వచ్చేవాడట. ఇక్కడ వాళ్ళని అడిగితే తనకు పెళ్ళైపోయిందని చెప్పారు. నీకున్న బాధ కూడా అదే కదా. తను హ్యాపీగా ఉన్నాడు, నువ్వు కూడా హ్యాపీగా ఉండవు ఇప్పటి నుంచి. ఓకే బ్రో, వెళ్ళొస్తా. మీ స్టోరీ చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్. మీకు కూడా ఆల్ ద బెస్ట్ బ్రో. మీ షార్ట్ ఫిల్మ్ చాలా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. వెళ్తా, బాయ్. బాయ్ బ్రో. నా భార్గవి నీకోసం రాలేదని చెప్పడానికే వచ్చాను రాజు. కానీ నువ్వు తనపై పెంచుకున్న ప్రేమ తను రాలేదని నన్ను చెప్పించలేకపోయాయి. ఆ రోజు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళడమే కానీ తిరిగి రావడం తెలియదు అంటే ఆ కథ చదివి చాలా గొప్ప కథ అనుకున్నా.
కానీ ఈరోజు ఈ క్షణం నాకు నీ వల్ల అర్థమైన ఒక్క విషయం ఏంటంటే, ఒక కొత్త కథ కోసం మనం తెరిచే ప్రతి పుస్తకం వెనుక ఇలా మధ్యలో ఒంటరిగా మిగిలిపోయిన కొన్ని ప్రేమ పేజీలు ఉంటాయని ఇప్పుడే తెలుసుకున్నా. జాగ్రత్త రాజు. ఇది నా లైఫ్లో మర్చిపోలేని ఒక మెమొరబుల్ గిఫ్ట్. తను మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నాను. తనని జాగ్రత్తగా చూసుకో రాము.